దేశ భద్రతకు దశాబ్దాలుగా పెద్ద సవాల్గా నిలిచిన మావోయిస్టు ఉద్యమం ఇప్పుడు చివరి అంచుకు చేరుకుందా? కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విధించిన డెడ్ లైన్ ముగియడానికి ఇంకో వారం రోజులు మాత్రమే మిగిలి ఉండగా దేశవ్యాప్తంగా కీలక పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు అడవులను ఆధీనంలోకి తీసుకొని సమాంతర పాలన సాగించిన మావోయిస్టులు ఇప్పుడు ఒక్కొక్కరుగా లొంగుబాటు మార్గం ఎంచుకుంటున్నారు. ఇదే సమయంలో మావోయిస్టు అగ్రనేతల కదలికలు, బస్తర్ దండకారణ్యంలో జరుగుతున్న మార్పులు భవిష్యత్తు దిశను స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టు యుగానికి ముగింపు దగ్గర పడిందా? వాచ్ ది స్టోరీ. మధ్య భారత అటవీ ప్రాంతాలు ఒకప్పుడు గన్ శబ్దాలతో మారుమోగేవి. ప్రభుత్వ యంత్రాంగం అడుగుపెట్టలేని ప్రాంతాలు మావోయిస్టుల ఆధీనంలో ఉండేవి. అది కేవలం ఒక ఉద్యమం కాదు, ఒక ప్రత్యామ్నాయ పాలనా వ్యవస్థగా ఎదిగిన శక్తి. కానీ కాలం మారింది. సాంకేతిక పరిజ్ఞానం, ఇంటెలిజెన్స్ నెట్వర్క్, స్పెషల్ ఆపరేషన్స్ ఇవన్నీ కలిసి మావోయిస్టు బలాన్ని క్రమంగా కుదించాయి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, అడవుల్లో ఆధిపత్యం చూపిన నేతలు లొంగుబాటు కోసం ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్న దశ. కేంద్రం విధించిన మార్చి 31 డెడ్ లైన్ ఇప్పుడు మావోయిస్టులకు కీలక మలుపు. ఇప్పటికే కీలక నాయకులు లొంగిపోయారు. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ వంటి నేతలు ఆయుధాలు వదిలేశారు. ఇది కేవలం వ్యక్తిగత నిర్ణయం కాదు, ఉద్యమ బలహీనతకు సంకేతం. తెలంగాణలో పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు మావోయిస్టు ప్రభావానికి కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు దాదాపుగా క్లియర్ అయిపోయింది. అజ్ఞాతంలో ఉన్న నేతలు కూడా బయటకు రావటానికి సిద్ధమవుతున్నారు. ఇది పోలీస్ వ్యూహాల విజయమా లేక ఉద్యమం సహజ ముగింపా అన్నది చర్చనీయాంశం. ఈ కథలో అత్యంత కీలకమైన పేరు గణపతి. ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి దశాబ్దాల పాటు మావోయిస్టు సిద్ధాంతానికి చిహ్నంగా నిలిచిన వ్యక్తి. ఆయన నాయకత్వంలో ఉద్యమం విస్తరించింది, బలపడింది, అంతర్జాతీయ గుర్తింపు కూడా పొందింది. కానీ ఇప్పుడు ఆరోగ్య సమస్యలతో విదేశాలకు వెళ్లిపోయిన గణపతి లొంగుబాటు దిశగా కదులుతున్నట్టు సమాచారం. ఇప్పటికే పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. డెడ్ లైన్ ముగిసేలోపు ఆయన లొంగుబాటు జరిగితే అది చారిత్రాత్మక పరిణామం అవుతుంది. ఎందుకంటే గణపతి లొంగిపోతే అది కేవలం ఒక వ్యక్తి లొంగుబాటు కాదు, మావోయిస్టు సిద్ధాంతానికి ముగింపు పలికినట్లే అని భావించవచ్చు. ఇక దృష్టంతా బస్తర్ దండకారణ్యంపై. ఈ ప్రాంతం మావోయిస్టుల గుండె. ఇక్కడి నాయకత్వం బలహీన పడితే ఉద్యమం పూర్తిగా కూలిపోతుంది. ప్రస్తుతం ఈ ప్రాంతానికి కీలక నేత సున్నం చంద్రయ్య అలియాస్ పాపారావు. అడవుల్లో యుద్ధ వ్యూహాలకు అతను మాస్టర్ ప్లాన్ గా గుర్తింపు పొందాడు. మాడ్వి హిడ్మా తరహాలోనే గెరిల్లా యుద్ధంలో నిపుణుడు. పోలీసులకు పలుమార్లు చిక్కి తప్పించుకున్నాడు. అంతేకాదు కొన్ని సందర్భాల్లో అతను చనిపోయాడని కూడా ప్రచారం జరిగింది. కానీ ప్రతిసారి మరింత బలంగా తిరిగి వచ్చాడు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పాపారావు కూడా లొంగుబాటు దిశగా అడుగులు వేస్తున్నాడన్న సమాచారం వస్తోంది. ఇప్పటికే పోలీసులతో టచ్లో ఉన్నాడని తెలుస్తోంది. ఇది నిజమైతే దండకారణ్యంలో మావోయిస్టు ప్రభావానికి ఇదే చివరి ఘట్టం. పాపారావు కథ కూడా ఆసక్తికరమే. సుక్మా జిల్లా నిమ్మలగూడెం అతని స్వగ్రామం. చిన్ననాటి నుంచే మావోయిస్టు ప్రభావంతో పెరిగాడు. విద్యార్థి దశలోనే ఆర్ఎస్యు ద్వారా ఉద్యమంలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత పూర్తిస్థాయి మిలిటెంట్గా మారిపోయాడు. తనకంటే చిన్నవాడైన హిడ్మా యుద్ధ వ్యూహాలకు ఆకర్షితుడై వాటిని నేర్చుకున్నాడు. క్రమంగా దండకారణ్యంలో కీలక నేతగా ఎదిగాడు. ఇప్పుడు అతని లొంగుబాటు జరిగితే అది మావోయిస్టు ఉద్యమానికి తుది అంకంగా మారే అవకాశం ఉంది. ఇక మొత్తం దృశ్యాన్ని చూస్తే దేశవ్యాప్తంగా మావోయిస్టు నెట్వర్క్ క్షీణిస్తోంది. కొత్త రిక్రూట్మెంట్ దాదాపుగా ఆగిపోయింది. పాత నాయకత్వం, వృద్ధాప్యం, ఆరోగ్య సమస్యలు, ఆపరేషన్ల ఒత్తిడి ఇవన్నీ కలిసి ఉద్యమాన్ని బలహీనపరిచాయి. మరోవైపు ప్రభుత్వ పునరావాస విధానాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. లొంగిపోయిన వారికి సౌకర్యాలు, భద్రత, జీవనోపాధి ఇవన్నీ అందించడం వల్ల మరింత మంది ముందుకు వస్తున్నారు. అయితే ఇది పూర్తిస్థాయి ముగింపా లేక తాత్కాలిక విరామమా అనే ప్రశ్న మాత్రం ఇంకా మిగిలే ఉంది. ఎందుకంటే మావోయిజం ఒక సిద్ధాంతం,
అది పూర్తిగా అంతరించిపోవాలంటే సామాజిక ఆర్థిక అసమానతలు కూడా తగ్గాలి. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే మావోయిస్టు ఉద్యమం తన చివరి దశలోకి చేరుకుందని మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తానికి దశాబ్దాలుగా దేశాన్ని సవాలు చేసిన మావోయిస్టు ఉద్యమం ఇప్పుడు ముగింపు దశలోకి చేరిందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మార్చి 31 డెడ్ లైన్ వరకు ఇంకా ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. గణపతి, పాపారావు లాంటి నేతల లొంగుబాటు జరిగితే అది ఒక యుగానికి ముగింపు పలికినట్లే అవుతుంది. అయితే భద్రతా పరంగా విజయం సాధించిన సామాజిక న్యాయం, అభివృద్ధి కూడా సమానంగా జరగాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఇది కేవలం ఒక ముగింపు కాదు, కొత్త ప్రారంభానికి సంకేతమా? అదే ఇప్పుడు దేశం ఎదురు చూస్తున్న అసలు ప్రశ్న. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.